హ్మ్. మదర్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్ స్కిట్ స్కూల్. ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? అదేనండి మేము మా పిల్లలు స్కూల్లో డాన్స్ చేసిన స్టేజ్ మీద వాళ్ళ స్కూల్ యాన్యువల్ డేస్‌కి పర్ఫార్మ్ చేసిన పర్ఫార్మెన్స్ పెట్టాను. ఇదైతే రిహార్సల్ చేశామండి ఫస్ట్. డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అలా స్కూల్‌కెళ్ళేది. వాళ్ళ యాన్యువల్ డే ముందు స్టార్టింగ్ ముందు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న మెసేజ్ పెట్టేవాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్న మా మదర్స్ వచ్చేసి పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ట్రైనింగ్ కూడా స్కూల్లో వాళ్ళే ఇచ్చేవారు సార్ వాళ్ళు. చాలా బాగా ఉండేది. ఒక సిస్టమేటిక్‌గా వెళ్ళింది. ఆ సాంగ్ వచ్చేసి ఫస్ట్ కేసరియా. కేసరియా సాంగ్ అండి. కేసరియా అనే సాంగ్‌కి మేము చేశాము. అండ్ ఇంకో సాంగ్ దేవా దేవా కూడా చేశాము బ్రహ్మాస్త్రం నుంచి. అండ్ వన్ మోర్ మల్ మల్హారి అని అది ఆ సాంగ్. అది చాలా ఫాస్ట్ బీట్. ఇది కేసరియా అదే సాంగ్‌కి ఈ స్టెప్స్ అనేది ఎట్లాగో మనము లాంగ్ వీడియోలో కానీ మనం సాంగ్ పెట్టొచ్చని ఇది ఫైనల్‌గా స్టేజ్ మీద మేము చేసిన కేసరియా రన్ అనే సాంగ్‌కి ఫైనల్‌గా స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ అండి. అందరూ మదర్సేనండి. ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు. కానీ ఒకసారిగా డే మన కాలేజ్ డేస్‌కి, స్కూల్ డేస్‌కి వెళ్ళినట్టు అనిపించింది. అలా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం. కానీ అంత ఛాన్స్ ఇచ్చినందుకు చాలా బాగా అనిపించింది. అలా స్టేజ్ మీద అలా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం. అది కిడ్స్ స్కూల్‌లో. పిల్లలైతే ఇంకా మెసేజ్ రావడమే లేట్ అండి. యాన్యువల్ డే వచ్చిందంటే వాళ్ళ స్కూల్లో కుకింగ్ కాంపిటీషన్స్ కానీ ఇలా కుకింగ్ కాంపిటీషన్స్ పెడతారు. యాన్యువల్ డేకి ఇట్లా స్టేజ్ మీద మదర్స్ డాన్స్. ఇంకా పిల్లలైతే చెప్పలేనంత హ్యాపీ అండి. మా పిల్లలైతే ఎప్పుడు మెసేజ్ రాగానే మమ్మీ నేనేమి ఇచ్చావా, ఎన్రోల్ చేసుకున్నావా అని ఎంబడపడేది. నాకైతే మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఇది తెలిసింది మదర్స్కి ఇలా ఛాన్స్ ఇస్తారని. అంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఎవరికి పెద్దోడి 1-2 ఇయర్స్ నేను మిస్ అయ్యాను. తర్వాత అయితే 3 డ్యాన్స్ చేశాను ఆ స్కూల్లో. ఎవ్రీ మూమెంట్ అయితే చాలా ఎంజాయింగ్గా అనిపించేదండి. ఆ సాంగ్కి ఒక్కొక్క సాంగ్కి ఫస్ట్ దేవా దేవా అనే సాంగ్కి చేసాము బ్రహ్మాస్త్రంలో. అది బ్లూ కలర్ ఆ సాంగ్ సెలెక్షన్, సాంగ్ పర్ఫార్మెన్స్ దానికన్నా ముందు ఆడవాళ్ళం అనిపించుకునేదండి. డ్రెస్ సెలెక్షన్స్కే మాకు చాలా టైం పట్టేది. అసలు ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చకపోయేది. షాపింగ్ మాల్స్ తిరిగే వాళ్ళము. ఎలా అంటే జ్యువెలరీ ఏం వేసుకోవాలి, బ్యాంగిల్స్ ఏం వేసుకోవాలి, జ్యువెలరీ అందరం సేమ్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, నేను ఎలా కనిపిస్తున్నాను, ఈ డ్రెస్లో ఎలా కనిపిస్తున్నాను అంటే ఇంకా డైలీ ఈ డ్రెస్. ఒక గ్రూప్ ఉండేది అన్నట్టు. ఇంకా మేము గ్రూప్ పెట్టుకునే వాళ్ళం అన్నట్టు. ప్రాక్టీస్ స్టార్ట్ చేసేగానే గ్రూప్ పెట్టుకునే వాళ్ళం. ఆ గ్రూప్లో ఏంటంటే డ్రెస్ సెలెక్షన్ ఇంకా అన్నీ వడిబట్టినట్టు మింత్రా, మీషో, ఫ్లిప్కార్ట్ ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్లో ఎవరికి నచ్చిన వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు. ఫైనల్గా ఒక డ్రెస్ అయితే కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళం. అది అందరూ యూనిటీగా వేసుకొని పర్ఫామ్ చేసేవాళ్ళం అండి. అలానే సేమ్ అన్ని సాంగ్స్కి అదే ఉంది. కానీ కొన్ని స్టెప్స్ ఉంటాయండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. నేనైతే ఈ కేసరియా సాంగ్లో ఒక స్టెప్కి అయితే చాలా స్టార్టింగ్ చేసిన తర్వాత కొంచెం ఎందుకో భయపడినట్టు ఆ స్టెప్కి కన్ఫ్యూజ్ అయ్యేది. స్టార్టింగ్ బాగానే చేసింది. నా పార్ట్నర్ వచ్చేసి కొంచెం తడబడింది. తను సెట్ అయ్యాక నేను తడబడిన. చాలా సార్ అయితే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు అనేది. చాలా సింపుల్ స్టెప్సే కొన్నిసార్లు అలానే అవుతుంది అనుకుంటా లైఫ్లో. కానీ చాలా బాగా అనిపించేదండి. ఇంకా సార్స్ వాళ్ళు ప్రిన్సిపల్ సార్ అయితే వాళ్ళ సొంత కూతుర్లలాగా మేరీ బేటే అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఇస్మాయిల్స్ అన్నట్టు చాలా బాగుండేది. ఇంకా ఫైనల్గా డాన్స్ అయిపోయాక మేమందరం ఆ కేసరియా సాంగ్ చేసిన వాళ్ళమందరం ఒక పిక్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి కేసరియా సాంగ్కి. అండ్ నెక్స్ట్ సాంగ్ ఇది మా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండి. నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఇది దేవా దేవా సాంగ్ అండి. ఇక్కడ వచ్చి నా పార్ట్నర్ చేంజ్ అవుతుంది. అండ్ ఈ సాంగ్ ఏంటంటే చాలా స్లో అండ్ క్యూట్ అండ్ డివోషనల్ బేస్డ్ సాంగ్. చాలా చాలా బాగా అనిపిస్తుంది అసలు పర్ఫార్మెన్స్ కూడా. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సాంగ్కి మాకు వచ్చింది స్టేజ్ అనేది సరిపోలేదండి. సో కొన్ని స్టెప్స్ ఏంటంటే క్లమ్సీ అయిపోయినాయి. స్టేజ్ అనేది సరిపోక అలానే అనిపిస్తుంది కదా. చిన్న స్టేజ్ చాలా మెంబర్స్ ఉన్నాము అందరికీ
అలానే కొంచెం కంజెస్టెడ్గా అనిపించి ఒక స్టెప్ కూడా స్టేజ్ సరిపోక కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోవడం అలా అయింది. ఈ సాంగ్ అయితే నేను ఫుల్గా డ్యాన్స్ వీడియో పెట్టలేదు, ఎందుకంటే చాలా లెంతీగా అవుతుందని. కానీ ఎవ్రీ సాంగ్ ఫస్ట్ ఒక భయం ఉండేది, స్టేజ్ మీద ఎలా చేస్తామో. ఎందుకు అంటే ఎప్పుడో స్కూల్ కాలేజ్ డేస్లో పర్ఫామ్ చేసే ఉంటాం, మళ్ళీ ఇద్దరు పిల్లల తల్లిలాగా మళ్ళీ ఒక ఆ ఫీల్తో వచ్చిన ఇద్దరు పిల్లల తల్లిలు అయినాక స్టేజ్ మీద చేయడం, ఏమైనా మిస్టేక్ పోతే ఫస్ట్ పిల్లలు డిసప్పాయింట్ అవుతారు కదా. పిల్లలు ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు, వాళ్ళ ఫోర్స్కే, మా ఇంట్రెస్ట్ కన్నా వాళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉంటుందని మా మమ్మీ చేస్తుంది, మా మమ్మీ చేస్తుంది. అక్కడ ఉన్న ప్రతి మదర్కి వాళ్ళ పిల్లలు ఎంత ఎంకరేజ్మెంట్ అంటే, మమ్మీ నువ్వు బాగా చేస్తున్నావు, చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా కనిపిస్తున్నావు, అలా కనిపిస్తున్నావు అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు పిల్లలు. మాకే కాదండి, ఆ స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు స్టేజ్ మీద చేయడానికి. నాకైతే చాలా బాగా అనిపించేది. ఇప్పుడైతే మా పిల్లలు వచ్చేసి శ్రీ చైతన్య స్కూల్, సో మాకు ఇవాళ అలాంటి ఏం ఛాన్సెస్ లేకుండా పోయాయి. మేము ఊరికి నిన్న రియల్గా ఇట్లా చూస్తుంటే నాకు ఈ వీడియోస్ అన్నీ కనిపిస్తే చాలా బాగా అనిపించింది. ఆ మెమోరీస్ అన్నీ ఎంత బాగా అనిపించింది అంటే, ఎలా అంటే ఒక సిస్టమేటిక్ అన్నట్టు డైలీని ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 అవ్వగానే వెళ్ళేవాళ్ళం, షార్ప్ 1:30, మళ్ళీ 3:30, 4 పిల్లలని స్కూల్ కంప్లీట్ అయ్యే టైంకి మేము రిటర్న్ వచ్చేవాళ్ళము. అలా డైలీ ఒక 1 మంత్ సిస్టమేటిక్గా వెళ్ళేది, చాలా బాగా అనిపించేది. ఆ అకేషన్ యాన్యువల్ డే కంప్లీట్ అయ్యాక మా ఫీల్ ఏదో బోరింగ్ అనిపించేది చాలా, అసలు ఏదో మిస్ అవుతున్నాం అనిపించేది. మంచి ఫ్రెండ్స్ అందరూ. ఇది ఏమో మలహారీ సాంగ్ అండి. ఈ సాంగ్కి వైట్ డ్రెస్సెస్ అన్నిటికన్నా టఫెస్ట్ పార్టీ లేడీస్లో ఏంటి అంటే డ్రెస్ సెలెక్షన్ అండి. ప్రతి సాంగ్కి మాకు డ్రెస్ సెలెక్షన్ కానీ చాలా టైం పట్టేది. ఆ క్యాప్స్ ఏమో అలా పెట్టుకోవాలి, మరాఠీ లాగా పెట్టుకోవాలి అని, నో స్ట్రింగ్స్, కొందరికి నచ్చితే కొందరికి నచ్చదు, కొందరు నా ఫేస్కి సెట్ కాదు కానీ ఎట్ లాస్ట్ అందరూ యూనిటీగా బాగా చేసేవాళ్ళు. అదేంటో అండి, స్టేజ్ ఎక్కితే ఆ సౌండ్కి అలా ఊపు వచ్చేసేది అంతే. ఇంకా డ్యాన్స్ మొత్తం ఎక్కడ స్టాప్ లేకుండా నేర్చుకున్నట్టు సూపర్గా పర్ఫామ్ చేసాం. చాలా చాలా మెమరబుల్ డేస్ అండి అవైతే. అంతే కదండి, ఈ 1 మంత్లో మా ఫ్రెండ్స్ బర్త్డేస్ ఎవరి వచ్చినా సెలబ్రేట్ చేసుకున్నాం. మనం జస్ట్ అలా చిల్ అవుట్ కూడా అయ్యేవాళ్ళం. ఈవినింగ్లో ఎవరైనా స్నాక్స్ అలా తెచ్చేసుకొని, ఇంకా నేనైతే ఆ బ్లాక్ డ్రెస్ కేసరియా సాంగ్ అప్పుడైతే సార్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించావు బేటా అని చాలా అన్నాడు. అదే కాదు, అంత కంప్లీట్ అయిపోయాక మేము చిల్ అవుట్కి గెట్ టుగెదర్గా